అందరూ నమస్కారం। ఈ సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీన సంభవించేటువంటి రెండవ సూర్యగ్రహణం। మరి ఈ సెప్టెంబర్ 21, 2025 ఆదివారం రోజు మనకి ఈ సూర్యగ్రహణ నియమాలను పాటించాలా అనే విషయాల గురించి రోజు మనము తెలుసుకుందాం। ఈ ఏడాదిలో రెండవ పాక్షిక సూర్యగ్రహణం అనేది మనకి రేపు సంభవిస్తుంది। అయితే ఈ సూర్యగ్రహణము రాత్రిపూట సంభవించడం వల్ల మన దేశంలో ఇది కనిపించదు। ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ మహాసముద్రము, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రము తదితర ప్రాంతాల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది। ఏదైతే ఈ సూర్యగ్రహణం ఉందో రాత్రి 10:59 అంటే రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది। మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3:23 వరకు ఈ సూర్యగ్రహణం అనేది కొనసాగుతూ ఉంటుంది। సెప్టెంబర్ 21 తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది। కాబట్టి మనకు ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు కాబట్టి రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి మనకు ఎటువంటి సూతక కాలం అనేది మనకి వర్తించదు। ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడం వల్ల భూమిపై సూర్యుడు కాంతి అనేది మనకి తగ్గుతుంది। దీన్నే మనం పాక్షిక సూర్యగ్రహణం అంటారు। ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మొత్తం కూడా మూసివేస్తారు। జూన్ 15, 743 సంవత్సరమున 7:27 పాటు అత్యంత సుదీర్ఘమైనటువంటి సూర్యగ్రహణము ఏర్పడింది। మరలా 2027 ఆగస్టు 2వ తేదీన సంభవించే సూర్యగ్రహణము ఈ దశాబ్దంలో అతిపెద్ద సూర్యగ్రహణం। ఈ సూర్యగ్రహణం మనకు 6 నిమిషాల పాటు చీకటితో భూమిని పూర్తిగా కప్పివేస్తుంది। ఏదైతే 2027 ఆగస్టు 2న సంభవించే సూర్యగ్రహణం తదుపరి మళ్ళీ 2114 సంవత్సరంలో ఇలాంటి గ్రహణం అనేది మనకి సంభవిస్తూ ఉంటుంది। కాబట్టి ఏదైతే సెప్టెంబర్ 21, 2025 ఆదివారం రోజు ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు కాబట్టి ఎటువంటి నియమ నిబంధనలు మనకు వర్తించవు। అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి। మీ భరద్వాజ శర్మ।